హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి క్యాండిల్ ఎనర్జీస్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ గురించి. ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్ అండ్ ఈ పర్సన్ వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీతో చెబుతున్న మాటలండి. అంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది అని ఏ రకంగా చెప్పాలనుకుంటున్నారు, మీతో ఇష్టంగా ఉండాలనుకుంటున్నారా, లేదంటే వారికి నచ్చినట్టు వారు ఉండాలనుకుంటున్నారా, మిమ్మల్ని కావాలనుకుంటున్నారా, వదిలించుకోవాలనుకుంటున్నారా, మీకు దూరం అయ్యారని బాధపడుతున్నారా, అండ్ మిమ్మల్ని దూరం చేసుకుంటేనే సంతోషంగా ఉండాలనుకుంటున్నారా, అసలు వారి లైఫ్లో వారు ఎలా ఉండి మీ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, అండ్ అలానే ఈ ఎనర్జీస్ అన్నది మీ లైఫ్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక జరగబోయే సంఘటనలు, ఈ పర్సన్ తోటి లైఫ్ అన్నది ఎలా ఉండబోతుంది. మళ్ళీ మొదటిగా వస్తారా పాఠం అన్నది, అంటే మారినట్టు మారి మంచిగా మాట్లాడి సడన్గా రివర్స్ అవ్వడం అయితే జరుగుతుందా చూడాలి కదా. ఇప్పుడు ఈ పర్సన్ నచ్చి వస్తారో అండ్ ఈ పర్సను నచ్చి రావచ్చు అండ్ ఇష్టంతో రావచ్చు, అవసరాల కోసం రావచ్చు. మాటలు ఎందుకు కలపాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఎందుకు కావాలనుకుంటున్నారు, ఈ రోజులో రీడింగ్ మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్ అనమాట. ఈ పర్సన్ విషయంలో మీకు జరిగే సంఘటనలు అండ్ ఈ పర్సన్ కూడా ప్రజెంట్ లైఫ్లో జరుగుతున్న వాటికి ఈ ఎనర్జీస్తో కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందుగా ఈ పర్సన్ గురించి చూద్దాం. ఇది మీ పర్సన్. ఈ ఫ్లేమ్ మీకు ఎలా కనిపిస్తుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్, అసలు ఫాగ్ ఏమైనా వస్తుందా, లేదు కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సను వీరి గురించి అసలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఈ ఆలోచనలు అన్నవి పాజిటివ్గా ఉంటున్నాయా, నెగిటివ్గా ఉంటున్నాయా. మీ పర్సన్ అయితే ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారండి. ఈ ముగ్గురు వల్ల మీ పర్సను మీకు దగ్గర అవుతుంటే వారి మాటలకి మళ్ళీ మిమ్మల్ని మర్చిపోవాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి. మీ గురించి అడుగుతుంటే ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు మాట్లాడుతున్నారు, అవతల వైపు మాటలు విని కూడా మీ గురించి వద్దులే, ఇంకా దూరంగా ఉండడమే బెటర్లే అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. అసలు ఈ పర్సన్ ఉద్దేశాలు చూసారు కదా, ఫాగ్, బ్లాక్ ఫాగ్ వచ్చేసింది చూసారు కదా. ఇది అసలు డెవిల్ ఎనర్జీస్లో ఉన్నారండి. అంటే ఈ పర్సన్ మొదటిగా మీ గురించి అడిగినప్పుడు చాలా పాజిటివ్గా ఉండేవారు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతోటి ఎక్కువ అనవసరమైన వాళ్ళతోటి అనవసరమైన మాటలు పట్టించుకుంటూ ఉంటారండి వారి లైఫ్లో. దీని గురించి కాసేపేమో మీరు కావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మళ్ళీ అదే ఆలోచనలో వేరే మాటలు వినడం. ఫాగ్ వస్తుంది. బ్లాక్ ఫాగ్ అన్నది ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అండి. ఎదుటి వాళ్ళ మాటలు బాగా తలకెక్కుతున్నాయి. అసలు ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, వాళ్ళు పూటకో మాట, గడియకో ఆలోచనలు ఉన్న వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనమాట. అవతల వాళ్ళు మాట తిరగాసి మాటలండి, నాలుక మీద ఉంటాయి మాటలని, అప్పటికప్పుడు మార్చేసేవాళ్ళు అనమాట. ఇలాంటి వారితోటి చాలా డేంజర్. మీ పర్సను అలాంటి మాటలు విని కోపం తెచ్చుకోవటం, నెగిటివ్గా ప్రవర్తించడం ఇలా ఉంటున్నారు. అసలు ఇలా ఉండడానికి కారణం అవతల వారండి. ఇప్పుడు ఇలాంటి వారితో మాట్లాడుతున్నప్పుడు, ఇలాంటి వారితో ఉన్నప్పుడు మరి ఈ పర్సను వాళ్ళతోటి తగ్గిస్తారా, లేదంటే ఇంకా మీ పర్సన్కి వాళ్ళ గురించి తెలియలేదా అంటే వస్తుందండి. చూసారా, అసలు ఈ పర్సన్ లైఫ్లో అంతా నెగిటివే. టాక్సిక్ పర్సన్ ఎక్కువ ఉన్నారు, మంచి వాళ్ళు అయితే లేరండి. ఎంత ఫాగ్ వస్తుందో చూడండి. మీ విషయంలో ఆలోచిస్తున్నారంటే మీరు కావాలి, అవతల వాళ్ళ మాటలు విని మళ్ళీ వద్దనైతే అనుకుంటున్నారు. ఇక్కడ వరకు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి కదా. మళ్ళీ ఇటువైపు చూద్దాం. ఫాగ్ అనేది రాకూడదండి. బ్లాక్ ఫాగ్ చూసారా, మసిలా వస్తుంది. ఇప్పుడు మీ గురించి అయితే అడుగుదాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అయిపోయిందా? చూడండి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో.
చూసే వ్యూవర్ గురించి ఈ పర్సన్ పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా? పాజిటివ్గానే ఉన్నారంటండి. మీ గురించి ఏం మాట్లాడుతున్నారు? చూసే వ్యూవర్స్ అంటే ఇష్టమే కాదా? ఎస్. వీళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా? ఎస్. ఎందుకు వీరితో మాట్లాడలేకపోతున్నారు? కొన్ని నెగిటివ్ మాటలు, మళ్ళీ ఫాగ్ వస్తుంది చూసారా? అసలు ఈ పర్సన్ ఉద్దేశాలేంటి? మీరంటే ఇష్టంగా ఉండి కూడా వాళ్ళు అసలు ఎందుకు ఇలా అంటున్నారంటే, ఇష్టం ఉందండి, మీతో మాట్లాడాలంది, కానీ మళ్ళీ ఫాగ్ వచ్చింది చూసారా? మళ్ళీ ఫాగ్ తీసుకురాకుండా చూస్తాను చూడండి. ఈ పర్సన్కి మీరంటే ఇష్టమా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చూసారా? ఎస్ అండి. ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి, ఇక్కడి నుంచి మీ వైపు నుండి వాళ్ళ వైపు, వాళ్ళ వైపు నుండి మీ వైపు, ఇలా జంప్ అవుతూ ఉన్నాయి ఆలోచనలు. అంటే అస్సలు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదండి. అసలు అందరి లైఫ్లోనూ ఉంటారు, గొడవలు పెట్టేవాళ్ళు, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, తప్పుడు మనుషులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటారు ఇలాంటి వారితోటి. మీ పర్సనల్ లైఫ్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్కి బుద్ధి ఉండాలండి. అవతల వాళ్ళు చెప్పేవి ఎంతవరకు కరెక్టు, మీ విషయంలో కూడా ఆలోచిస్తే, మీతో లైఫ్ అనేది జర్నీ చేశారు కదా, జర్నీ చేసినప్పుడు మీరు ఎంత మంచి చేశారు, మీరు ఎలా ఉండేవాళ్ళు, అవతల వాళ్ళ మాటలు ఎంత కరెక్ట్గా ఉన్నాయి, వీరు ఆలోచించుకోవాలి. వీళ్ళు బుద్ధి గడ్డి తిన్నట్టే అనిపిస్తుందండి. మీరు ఇష్టం అంటారు, ఎవరికైనా చెప్తే ఇష్టమే, కానీ మీ ప్రవర్తన అవతల వాళ్ళు చెప్పడం వల్ల అది నెగిటివ్గా ఉండి, ఈ పద్ధతి ఇలా ఉంది, అందుకే నచ్చట్లేదు. ఇష్టం అంటే అంతవరకు ఉంది, కానీ అవతల వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా, వీళ్ళు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం వల్ల మీరు ఇలా ఉంటున్నారు, అలా మాట్లాడుతున్నారని అవతల వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. అంటే మీ పర్సన్ ఇష్టాలు కూడా మార్చేస్తున్నారు వీళ్ళు. మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవాళ్ళు మీ గురించి చెప్పి, మీ మీద లేనిపోని చెప్పి ఇలా అలా అని చెప్తున్నారు. అసలు వాళ్ళ లైఫ్లో ఉన్నవాళ్ళే తిరకాసు మనుషులు. ఆ తిరకాసు మాటలు మాట్లాడి మీ పర్సన్ మైండ్ని అసలు చాలా డిస్టర్బ్ అయ్యేలాగా చేస్తున్నారనమాట. అసలు మరి మీ గురించి ఇంత ఇష్టంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు ఎంతవరకు వినడం కరెక్ట్ అసలు? పాపం మీ పర్సన్కి మంచి చెడ్డ మరి వెళ్ళి చూసేశారు. ఒక నెల రోజులు చూశారు, సంవత్సరాలు చూశారు, ఎన్ని సంవత్సరాలను చూస్తారు? వీళ్ళకి కూడా ఉంటుంది కదా, అసలైన నిజ స్వరూపం ఏదో ఒక రోజు బయటపడుతుందండి. మరి మీరు చూసిన దానికి అండ్ వీళ్ళు ఎప్పుడైతే చెప్తున్నారో మాటలు, వాళ్ళు చూసిన దానికి తెలుసుకుంటారు. మరి మీ పర్సన్ మంచి చెడ్డలు చూసేసుకుని, పట్టించేసుకుని మాటలైతే చెప్తారు, కానీ వీళ్ళు చెప్తున్నాను కదా, మాటల మీద పండగ నడిపేస్తారు. అండ్ చేసే వరకు వచ్చేటప్పటికి తప్పించుకు తిరుగుతుంటారు అన్నమాట. మీ పర్సన్కి అప్పటికి బాధపడతారండి. అప్పుడు మీ మీద ఇష్టం అనేది బయటపడుతుందన్నమాట. ఇష్టం అనేది ఎలా ఉంటుందంటే, వీళ్ళ మాట విన్నంతసేపు వీళ్ళు మంచి వాళ్ళైతే అనుకుంటారు. అండ్ అలానే మీ గురించి ఎవరికైనా చెప్పినప్పుడు మీరు ఇష్టమే, కానీ మీరు ఇలా చేశారు, ఇలా మాట్లాడారు, మీరు ఇలా ప్రవర్తించారు, అలా నచ్చలేదు. ఇంతకీ మీ పర్సన్ దగ్గర ఇలా ప్రవర్తించడం, ఇలా మాట్లాడడం మీరు చేయలేదండి, కానీ వీళ్ళు చెప్పడం వల్ల మీ పర్సన్కి తలకెక్కాయి అన్నమాట. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో జరుగుతుంది ఇవి. అసలు ఈ పర్సన్ కొంచెం ఎలా ఉందంటే, సిచ్యువేషన్స్ అర్థమవుతున్నట్టే మళ్ళీ మారిపోతున్నాయి, ఆలోచనలన్నీ మారిపోతున్నాయి. అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఇలా బ్లాక్ ఫాగ్ అనేది రాకూడదండి. ఇదంతా నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఈ పర్సను ఒక రిస్కీ స్టేజ్లో ఉన్నారు. అనవసరమైన వాళ్ళతోటి సావాసాలు, రిలేషన్స్, బాండింగు అన్నది కనిపిస్తుంది. వీళ్ళు ఎప్పటికైనా చాలా డేంజర్ అని మీ పర్సన్ తెలుసుకునే రోజు అయితే వస్తుంది. అసలు వీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునే రోజు ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ చూడండి, ఈ ఎనర్జీ కూడా డౌన్ అయిపోయింది. ఇలా ఉంటుంటే వీళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారు, మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొహం ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు, మీ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా సరే ఇదిగోండి, ఓకే, చాలా కూల్. ఇప్పుడు మీరు కనిపించినా, మీరు మాట్లాడినా బాగానే మాట్లాడతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కానీ, మళ్ళీ ఎప్పుడైనా కనిపించినా
భయపడతారు, మొహం తిప్పుకుంటారు, మీరు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వరు. ఇక్కడున్న సిచ్యువేషన్ ఇవే సిచ్యువేషన్స్ అనమాట. ఇవి వీళ్ళ లైఫ్లో జరుగుతున్నవి. ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు అంత మంచి వాళ్ళైతే కాదు. వాళ్ళ మాటలు విని వాళ్ళ ప్రవర్తనకి మీ మాట లేనిపోని చెప్పి పాపం మీరేవి పట్టించుకోవట్లేదు, మీరు ఇలా చేశారు, ఇలా మాట్లాడారు అని అవతల వాళ్ళు చెప్తూ విన్నారు. కానీ మీరు అలాంటి వారు మీ పర్సన్ తెలియదా? తెలిసి కూడా వీళ్ళతోటి సపోర్ట్గా మాట్లాడడం, అదే నమ్మి మిమ్మల్ని ఇదిగా చేయటం ఎంతవరకు కరెక్ట్ ఈ పర్సన్కి? ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడాలనిపిస్తుంది, బాగానే ఉంటారు. చూడండి, మీ గురించి చాలా కామ్గా ఉన్నారు. మీరంటే చాలా ఇష్టం అండి ఈ పర్సన్కి. కానీ అవతల వారి మాటల వల్ల అలా ఉంటున్నారు అంతే. అది ఇప్పుడు మీ గురించి అయితే చూద్దాం. ఈ ఎనర్జీస్ చూసాక ఈ కార్డులో కూడా ఎనర్జీస్ అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వీవర్ యొక్క పర్సన్ ముగ్గురు కనిపిస్తున్నారండి. మళ్ళీ ముగ్గురు కాకుండా మళ్ళీ ఒకరికి మళ్ళీ ఇంకొకరు తోడవటం. ముగ్గురు ఒక జట్టు కింద ఉన్నారు. అండ్ ఇంకొకరు కనెక్ట్ అయ్యి ఉండి అక్కడెక్కడ మీ పర్సన్ని అసలు ఇలా చేయడానికి ఇదవడానికి అలా ఉన్నారు. అండ్ ఇంకొక నలుగురేమో ఇక్కడ 1 2 3 4 5 ఈ 5గురేమో మీ గురించి మాట్లాడడం, మీ గురించి మీ పర్సన్ చెప్పడం ఇలా జరుగుతుంది. ఈ కార్డ్స్లో కూడా వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇదిగోండి ఫూల్. చాలా మూర్ఖులండి. అవతల వాళ్ళ మాట వింటారు కానీ మీ మాట అసలు పట్టించుకోరు. మీరు ఏది చెప్తున్నారో అది వినిపించుకోరు. అవతల వాళ్ళది చాలా కూల్గా చెప్పింది నిదానంగా నిష్ఠగా వింటారు. కానీ మీరు చెప్పేటప్పుడు మాత్రం కోపం వచ్చేస్తుంది, చికాకు పడిపోతారు, పట్టించుకోరు. ఏంటంటే వీళ్ళు ఇంట్లో వాళ్ళ మీద ఇచ్చేస్తారు కానీ బయట వాళ్ళకి సమాధానం చెప్పలేరు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చితే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మీ విషయంలో నచ్చకే ఇక్కడ మిమ్మల్ని ఆడిస్తున్నారు ఈ పర్సన్ అంతే. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమని కూడా ఎనర్జీస్ చెప్పాను కదా. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఒకరితో చెప్పినప్పుడు మీరు మంచివాళ్ళే అంటారు కానీ మరి మీరు చెప్పిన అవతల వాళ్ళు మాట్లాడడం వల్ల ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది కూడా ఏంటంటే మీ విషయంలో ఏంటి అంటే ఇప్పటి వరకు జీరోలో ఉంచారు మిమ్మల్ని. అంటే విలువ లేకుండా చూశారు. ఇప్పుడు 2 అన్నది వచ్చింది కదా. ఈ 2 అన్నది సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఈ పర్సన్ వారికి తెలియకుండానే మీకు కనెక్ట్ అవటం. ఇప్పుడు ఎవరో చెప్పారు, మీ పర్సన్ విన్నారు, అది ఇక్కడి వరకు సాగింది. వీరికి మనసుకి ఒక్కొక్క రోజు తెలిసి వస్తుందండి. వాళ్ళు బాధపడ్డ రోజు ఉంటుంది, అండ్ బాధ పెట్టిన రోజులు ఉంటాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే వీళ్ళకి అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలుసుకునే రోజు అయితే వస్తుంది. ఎన్ని రోజులు వింటారో, ఎంతవరకు వింటారో చూద్దాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా అన్నారనుకోండి, సమాధానం చెప్పాలి కదా. అవతల వాళ్ళు ఏమైనా అనేసుకుంటారేమో, ఏమనుకుంటారో ఏంటో అని కొంచెం ఆలోచిస్తారు. కానీ మీ వైపు వచ్చేటప్పటికి కళ్ళు మూసుకొని పడిపోతారు. ఇలా అలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఈ పర్సన్ ఇప్పుడు అర్థమవుతుందండి. అవతల వాళ్ళు ఎన్ని చెప్పినా సరే మీ గురించి విన్నట్టే విని వాళ్ళు వదిలేస్తారనమాట. సీరియస్గా తీసుకోరు అండ్ పట్టించుకున్నట్టే వదిలేస్తారు. కొంచెం క్లారిటీగా రావటం. మీ విషయంలో ఇలా చెప్తుంటే బాధపడుతున్నారు, అవతల వాళ్ళేమో ఇలా మాట్లాడేటప్పటికి క్లారిటీ రావటం అనమాట. వీళ్ళని కొంచెం తగ్గిస్తూ ఉండాలి, మాటలు ముదురుతున్నాయి, ఇలా ఎంతవరకు మాట్లాడతారు మీ గురించి తెలుసుకోవడం అనమాట. 3 ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా. ముగ్గురైతే ఉన్నారండి. మీ పర్సన్ని ఆడించే వాళ్ళు ముగ్గురైతే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అవకాశవాదులు అనమాట. మంచిగా మాట్లాడేసి మాటలతో పడగొట్టేసి అండ్ అవసరాలు తీర్చుకుని
వాళ్ళ పనులు చక్కబెట్టుకునేలాగా మీ పర్సన్ వాడుకోవడం అనమాట. ఇప్పుడు మీ పర్సన్ కూడా వేరే వారు మాట్లాడడం చెప్పడం జరిగింది కదా, ఈ పర్సను ఇలా చెప్పేటప్పటికి మీ గురించి అవతల వాళ్ళు కూడా చెప్పడం కూడా అవతల వాళ్ళు అటు విని మిమ్మల్ని అనటం కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూసారా, 3 ఆఫ్ పెంటికల్స్ 3 అంటే 6 ప్రేమకు సంబంధించిన నెంబర్ అనమాట, శుక్రగ్రహానికి సంబంధించి. ఇప్పుడు అవతల వాళ్ళు మీ గురించి నెగిటివ్గా చెప్పారండి, మీ పర్సన్ తీసుకుని ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు. అవతల వాళ్ళు చెప్పింది ఇంకొకరు చెప్పినప్పుడు కొంచెం మీ విలువ ఇది ఒక విలువలు అనమాట. అవును వీళ్ళు చెప్పింది కరెక్ట్, మరేంటి అలా చెప్పారు వాళ్ళు, ఇలా ఆలోచించడం అనమాట. 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఇది 9 అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ అన్న ఎనర్జీ అనేది. అంటే వాళ్ళకి లైఫ్లో ఏమీ లేనిది అని వాళ్ళు అనుకున్నారు, మాటలతోటి అన్నీ ఉన్నాయి మీకేంటి అని రెచ్చగొట్టిన వాళ్ళు ఇప్పుడు అన్నీ ఉన్నాయని చెప్పిన వాళ్ళు కొంచెం అవకాశవాదులు దారి తప్పించే మాటలు చెప్తున్నారని. ఇప్పుడు వారికి కావాల్సింది 6, ఇది 6 ఆఫ్ ఎనర్జీ అనమాట. అంటే ప్రేమ కావాలి, ఇవన్నీ కాదు. ఇప్పుడు వీటన్నిటికన్నా వీటితో సమానంగా మిమ్మల్ని చూస్తున్నారు. అంటే అవతల వాళ్ళు చెప్పేవాళ్ళు ఇది లైఫ్ చాలా బాగుంటుంది, ఎంజాయ్మెంట్ లైఫ్, ఇలా లైఫ్లో ఇలాంటి లైఫ్ దొరకదు అన్నప్పుడు ఇలాంటి లైఫ్ దొరకందే మీరవుతున్నారండి. అంటే మీరే వారికి వీటితో సమానం అనమాట. అంటే ఇది తప్పుగా కాదు, అవతల వాళ్ళు చెప్పి తప్పుదారి పట్టిస్తే అసలైన దారి, అసలైన మంచి మీ దగ్గర ఉన్నట్టుగా కూడా ఇదొక ప్రేమకు సంబంధించిన అని చెప్పాను కదా. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, టవర్ కార్డ్ అండ్ 5 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ ఫ్యాన్స్. ఈ పర్సన్కి ఎంతమంది ఏం చెప్తారో విని ఎప్పుడు కూడా చెప్పిన మాటలు చెప్పినట్టే ఉండరండి, ఇంకెన్నెన్నో చెప్తారు. మీ పర్సన్ వినే వరకు విని తర్వాత వారికే అర్థమవుతుంది. అంటే గేమ్ ప్లేయర్లుగా ఉంటున్నారు, మీ పర్సన్ లైఫ్తో ఆడుకుంటున్నారండి. మీ పర్సన్ అర్థం అవ్వట్లేదు, అవతల వాళ్ళు ఏదో మంచి చెప్పేస్తున్నారు అనుకుంటారు, కానీ ఎప్పటికైనా తెలుసుకునే రోజు అయితే వస్తుంది. ఈరోజు మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న వాటికి మీ విషయంలో ఈ విధంగా అయితే ఉంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చెప్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీతోటి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం, మనసులో ఇది ఇలా ఉండాలనుకుంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఒక ఎమోషనల్గా మీకు చెప్పే మాటలు అనమాట. ఈ విషయంలో ఇలా ఉన్నారు. అండ్ ఎప్పుడైనా మీతో మాట్లాడతారండి, మాట్లాడినప్పుడు కూడా కొంచెం అనవసరమైన టాపిక్ తీసుకొచ్చి అలా అనడం తప్పు కదా. ఇప్పుడు మీరు ఏమీ అనలేదు, ఏం మాట్లాడలేదు, అలాంటిది మీరు అనన్న మాటలు అన్నారు, అలా అనకూడదు, గౌరవించాలి కదా. ఇలా అనేటప్పటికీ మీకు ఎక్కడో మండుద్ది. అంటే అనవసరమైన వాటికి మీరెందుకు సారీ చెప్పాలి, అలాంటి వారికి మీరెందుకు రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని చూస్తేనే లాగ్ కొట్టాలనిపిస్తుంది కదా మీకు. అలాంటి వాళ్ళ విషయంలో వాళ్ళు చెప్పడం ఏంటి, మీ పర్సన్ వినడం ఏంటి, ఇక్కడ వాళ్ళ గురించి మీరు క్షమాపణ చెప్పాలేంటి, ఇలా మీకు ఒక రకమైన కోపం అనేది వస్తుందండి. ఎందుకంటే వాళ్ళని చూస్తేనే కళ్ళు మండుతాయి. అంటే కన్నీరు తెప్పించిన వాళ్ళు కోపం తెప్పిస్తున్నారు కదా, కన్నీరు తెప్పించింది ఆ పర్సన్ ఇలా మాట్లాడేటప్పటికి మీకు కళ్ళల్లో నీరు వస్తుంది అనమాట. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఒక ఎమోషన్, ఆ మాట అనేటప్పటికీ ఆ బాధతో వచ్చే కన్నీళ్ళు, ఈ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని ఆ కళ్ళల్లోనే కన్నీరు మండుతాయండి మీకు. ఆ పర్సన్ అనే మాటలకి మండుతాయి, అవతల వాళ్ళ మీదకి ఇంకా కోపం వస్తుంది, అలాంటి ఎనర్జీ అనమాట. మరి మీ విషయంలో ఈ పర్సన్ వచ్చి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి అసలు ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తారా, అసలు ఏంటి మీ లైఫ్లో ఈ పర్సన్ వచ్చాక మాట్లాడాక జరిగే సంఘటనల గురించి చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బాగా డిస్టర్బెన్స్ ఉంది, కానీ తప్పదు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ వల్ల పర్సను వీరి గురించి రానున్న రోజుల్లో మంచిగా ఉంటారా లేదా, దెబ్బలాటలు పెట్టుకుంటారండి, కొన్ని రోజులు సాగుతాయి. ఏంటంటే మంచిగా ఉంటారు, మళ్ళీ మందితో కలిసేటప్పటికి మారిపోతారనమాట. ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి మీతో హ్యాపీగా ఉంటారంటే ఉన్నంతసేపు బాగానే ఉంటారండి. మళ్ళీ మీకు ఈ పర్సన్కి కొంచెం డిస్టెన్స్ వచ్చిందనుకోండి,
మాటలు మామూలుగా ఒక 2 రోజులు గ్యాప్ వచ్చినా సరే ఈ పర్సను మందితో కలిసిపోయి మళ్ళీ మామూలుగా వస్తారనమాట. ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళకి ఇంక ఏం చెప్పాలో తెలియట్లేదు. అవతల వాళ్ళ మాటల వల్ల మిమ్మల్ని ఇచ్చేయడమే తప్ప ఈ పర్సన్‌కి ఏళ్ళు రావటం కానీ వివరం తక్కువండి. ఏదో రోజు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే వస్తారు, మాట్లాడతారు అండ్ మందితో కలిసి బాధ పెడతారు. వీళ్ళేంటంటే ఇంక అంతేనండి. ఈ పర్సన్ తోటి మీరు నిలబడాలి అండ్ ఈ పర్సన్‌లో మార్పు రావాలంటే మీరు నిలబడగలరు కానీ ఈ పర్సన్ తోటి మార్పు అన్నది కొంచెం కష్టం. అంటే వీరు బాధ్యతలు తీసుకుంటారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారంటే ఇక్కడ మీ ఇష్ట ప్రకారం మీరు నడుచుకోలే కానీ ఈ పర్సన్‌లో మార్పు వస్తదన్నది కొంచెం కష్టం. ఎందుకంటే ఈ పర్సన్ మైండ్ సెట్ ఏంటంటే చాలా మార్చేశారండి. ముందులా ఉండే పర్సన్‌కి ఇప్పుడున్న పర్సన్‌కి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చాక ఉండే మెంటాలిటీకి 3 రకాల మెంటాలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్‌లో ఉండేవారు కదా! మీరే లోకమని, మీరంటే నీ ఇష్టమని, మిమ్మల్ని వదిలిపెట్టమని, మంచిగా లైఫ్ ఇంత మంచివాళ్ళు అనుకున్నారు. కానీ తర్వాత ఈ పర్సన్‌లోని మార్పులు రావటం, ఎప్పుడైతే మందితో ముచ్చట్లు పెట్టుకున్నారో అండ్ మంచివాళ్ళు అనుకున్నారో వాళ్ళ వల్లే, ఆ మాటల వల్లే మీ పర్సను మైండ్ డిస్టర్బ్ అయిందండి. మంచిని కాస్త అది వేరేలాగా చూస్తున్నారు. అంటే మీ మంచి కాస్త చూడండి ఇక్కడ ఉండేటప్పటికి ఒకలా ఉంది, ఇక్కడ చిన్న డ్రాప్స్ అంటే తక్కువండి. ఈ పర్సను వాళ్ళకి నచ్చినప్పుడు ఇష్టంగా మాట్లాడతారు, ఇష్టంగా ఉంటారు. నచ్చినప్పుడేమో అసలు ఇంకా పట్టించుకోరనమాట. వాళ్ళకి మంది అంటేనే ఇష్టం. మీకన్నా మీ లైఫ్లోకి వచ్చి మారుతారా అంటే అవసరానికి మాట్లాడతారు అండ్ కష్టంలోని మీరు ఉంటారన్న ఇదే. అంతేగాని మీరు ఒక స్ట్రెంత్ ఫీల్ అవుతారని ఫీలే కానీ ఈ పర్సను మీ విషయంలో బాగుంటారా అంటే చెప్పలేం. కలర్ కనిపిస్తుందా? యూనివర్స్ మరి చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సను వీళ్ళ లైఫ్లోకి వచ్చాక అసలు నెక్స్ట్ అన్నది ఏం జరగబోతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. అసలు బ్లాక్ ఫాగ్ అనేది గోల్ అండి. అసలు మీరు బాగుంటే ఓర్వలేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిమ్మల్ని విడదీసే వాళ్ళే కానీ కలిపేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ పర్సన్ తోటి చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ అలానే మీరు ఇష్టంగా ఉన్నా సరే, మీరు ఎంత గౌరవించినా సరే వీళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇంకా వేస్ట్. మీ వైపు మీరుంటే చాలు, వాళ్ళ నుండి ఏమీ ఆశించద్దు. ఎందుకంటే చెప్పుకోవడానికే వీళ్ళు ఉన్నారు లైఫ్లో అని చెప్పుకోవడం వరకే ఉంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా హ్యాపీగా ఉండి మారుతారా అంటే చెప్పలేమండి. ఇటొక అడుగు అటొక అడుగు వేసే రకాలు ఇవి. వీళ్ళతో ఉంటే ఒకలా ఉంటారు, మీతో ఉంటే వాళ్ళ మాటే మాట్లాడతారు. అలా ఉన్న ఎనర్జీస్ ఈ పర్సన్ తోటి లైఫ్ అన్నది ఇదిగోండి. అది సిచ్యువేషన్. దీనికి తేడా ఉంది చూసారా? అలా ఉన్నాయి ఈ పర్సన్ ఎనర్జీ. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో అయితే చూద్దామండి. అసలు ఈ పర్సన్ తోటి లైఫ్ అనేది ఎలా ఉంటుంది. బాగానే ఉంటారు, బాగానే ఉన్నట్టు ఉంటారు, కానీ మీరైతే బాగోరండి. అంటే వీళ్ళ వల్ల మీకు ఇంకా కోపం అయితే ఎక్కువైపోతుంది. దూరంగా ఉండి మీరు బాధపడతారు, దగ్గరికి వచ్చాక వీళ్ళ మాటలకి ఇంకా బాధపడతారు అండ్ అలానే బాధ పెట్టే మాటలు ఎదుర్కొంటారనమాట. మరి ఈ పర్సన్ తోటి లైఫ్ అన్నది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. ఈ పర్సన్లోనే మీకు క్యాండిల్ ఎనర్జీస్లోనే తెలిసిపోయండి. ఇంతలా ఉంటారు, ఇలా మాట్లాడతారు, ఇలా ప్రవర్తిస్తారు, అది ఎంతవరకు కరెక్టో ఇలా ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి మీకు ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం. ఈ ఎనర్జీస్ పరంగా కూడా ఏ రకంగా మాట్లాడతారో చూద్దాం. ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూసారా? ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. నచ్చితే ఉంటారు, కోపం వస్తే వెళ్ళిపోతారు.
మళ్ళీ వారికి అవసరం వచ్చినా అండ్ ఏదైనా సిచ్యువేషన్స్ సపోర్ట్ కావాలి కన్నా హెల్ప్ కావాలన్నా మళ్ళీ తిరిగి వస్తారు. వీళ్ళు ఒక అవకాశవాదులు అనుకోవడానికి లేదు అండ్ అత్యాసపరులు అనుకోవడానికి లేదు. చెప్పుడు మాటలు బాగా వింటారండి. మంచి వాళ్ళని మంచి వాళ్ళ చూడరు, చెడ్డ వాళ్ళకి గౌరవిస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీ మాటకి విలువ లేకుండా చేసి అసలు సంబంధం లేని వాళ్ళకి అండ్ అనవసరమైన వాళ్ళకి ఎక్కువ అందలం ఎక్కించే మాటలైతే ఉంటాయి. అవతల వాళ్ళని మీరే రెస్పెక్ట్ చేయాలి, మీకు మంచి మర్యాదలు తెలియవు అన్నట్టుగా మాట్లాడతారనమాట. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ తోటి అప్సెట్ లైఫ్ అనమాట. మనసు బాధగా ఉండేదానికన్నా మాటలు ఇప్పుడు కొడితే పడచ్చు కానీ మాటలు అనేటప్పటికీ ఇంక అంతే కదండి. వాళ్ళు ఉన్న సంతోషం ఉండదు. అండ్ 8, 8, 16 అండ్ 1+7 7 అనమాట. వివాహ స్థానం అన్నది ఈ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అవ్వకపోతే, మీకు మీ పర్సన్ మ్యారేజ్ అవ్వకపోతే ఈ పర్సన్ తోటి మ్యారేజ్ అయితే కొంచెం కష్టమేనండి. వారు నిలబడరు అండ్ మీరు ఎంత ప్రయత్నించినా సరే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ లైఫ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకోటి, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ చాలా ఇంకా వీరితో లైఫ్ అనేది నరకం అనేది చూస్తున్నారన్నమాట. సిచ్యువేషన్ ఇంతేనండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఉంటారా వదిలేసి వెళ్ళిపోతారా అంటే వస్తారు, ఉంటారు అండ్ ఉన్నట్టే ఉంటారు. వదిలేసారా ఉంటారా అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారనమాట. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూడండి. ఈ పర్సన్ వల్ల సాడ్ లైఫే ఉంటుంది. అంటే వీళ్ళతో బ్రతుకుతున్నాం అన్న మాటే కానీ జీవితానికి ఒక అర్థం ఉండదండి. అర్థం పద్ధం లేని ఆలోచనలు, అర్థం పద్ధం లేని జీవితం అలా సాగుతూ ఉంటుంది. వీరి వల్ల బాధలే కానీ మంచి అనేది ఉండదు. ఏ ఒక్క రోజు కూడా మీరు మనస్ఫూర్తిగా నవ్వే రోజు అయితే ఉండదు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కొంచెం కష్టమేనండి, మంచిగా అన్నది అనిపించదు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే జీవితం అన్నది ఒక కష్టంగా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న వాటికి జరిగేది. 2 ఆఫ్ ఫ్యాన్స్ అంటే చెప్పాను కదా, వీరితోటి ఉంటుందా జీవితం, వదిలేసి వెళ్ళిపోతారా అంటే మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడం. చెప్పేవాళ్ళకి మీరేం చెప్పాలో మీకు సమాధానం దొరకదు. అవతల వాళ్ళు కూడా మీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, వదిలేస్తారా ఉంటారా, మీరు నిలబడినా సరే వారు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వారి నిర్ణయాలు అలా ఉంటాయన్నమాట. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. మంచి చెప్తే ఆ నిమిషం వరకేనండి. చెడ్డ అన్నది ఇంకా అదే వేలో వెళ్ళిపోతారనమాట. చెడ్డ ఎక్కువ ఇష్టపడతారు, మంచికి ఏమో మర్యాద ఇవ్వరు. అండ్ అలానే ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ పర్సన్కి నిమిషానికి ఒక మాట మాట్లాడిన వాళ్ళు మాట విని ఒక్క రోజులో నిర్ణయం తీసుకుని కావాలనుకుంటే కావాలనుకుంటారు, వదిలేసుకోవాలనుకుంటే వదిలేసుకుంటారు. ఒక్క రోజులో తీసుకునే నిర్ణయం మీ జీవితం మారిపోతుందండి. మారుతుందా వారొచ్చి మీ లైఫ్ని మార్చేస్తారనమాట. జీవితంలో ఏంటంటే ఇంకా మీరు కట్టుబడి ఉండిపోవాలా, లేదంటే కట్టడి చేసేలా మీరు ప్రయత్నించినా సరే మీకే కష్టాలుగా ఉంటాయి. ఇంత నెగిటివ్గా చెప్తున్నానని అస్సలు అనుకోవద్దండి. మన ఎనర్జీస్ చూసారు కదా ఏ విధంగా వచ్చాయో. 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. చూసేవాళ్ళకి బాగుంటుందండి జీవితం, మంచిగానే చూసుకుంటున్నారు, మంచిగానే ఉంటున్నారు అని అనుకుంటారు. 2 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే వాళ్ళు ఏమన్నా సరే మీకు సంతోషంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడికే వెళ్ళిపోతారండి. మీరేమో వేరే జీవితం చూసేవాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ లాగా అండ్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఈ జంట అనుకునేలాగా మీకు చూసేవాళ్ళు అనుకుంటారు, మీకు చెప్పేవాళ్ళు కూడా అలా అనుకుంటారు. భార్యాభర్తలు బాగానే ఉన్నారు అండ్ లవర్స్ అయితే పెళ్లి చేసుకోండి, మీ వరకు మీకు సలహాలు ఇచ్చి అండ్ అవతల వాళ్ళు మంచోళ్ళు చెప్పినప్పుడు ఇలా అనుకుంటారు. ఓకే లైఫ్ అంటే హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చేటప్పటికి ఇంకో నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇదిగోండి, ఈ డెవిల్ని చూసారు కదా, ఇంకంతేనండి. ఇంకా ఒక మెంటల్ టార్చర్ అనమాట. మీకు 5 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ డెవిల్ ఎనర్జీని కూడా చెప్పవచ్చు. 5 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే గొడవలు ఎక్కువ అండ్ మీకేమో వీని వదలబుద్ధి ఇవ్వదు అండ్ వదులుకోలేరు. ఈ పర్సన్ ఏమో ఒక టార్చర్లా పెట్టడం, ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టడం, గొడవ పడడం. ఇక్కడ మీరు ట్రాప్ అయినట్టేనండి. ఈ రిలేషన్లో మీరు ట్రాప్ అయినట్టే, ఎప్పటికీ బయట పడలేరు. ఒకవేళ మిమ్మల్ని ఈ రిలేషన్ నుండి తప్పించాలి, వదిలించాలని చూసినా మీరు కావాలనుకుంటారండి. ఈ పర్సన్ తోటి మీరు కావాలనుకుంటారు. ఈ పర్సన్ తోటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లా కనిపిస్తుంది, కానీ పాజిటివ్గా అనేది కొంచెం తక్కువ. ఇదిగోండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళతోటి ఒక కర్మ అనమాట. కర్మ సంబంధించి ఇక్కడ ఫూల్ వచ్చింది. ఇది
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే వీళ్ళు కర్మ బంధంతో ముడిపడిన బంధం అనమాట. వీళ్ళు ఏడిపించే వాళ్ళు కానీ ఏడుస్తున్న వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలి, బాగా చూసుకునే అన్ని రకాలు కాదు. 2 ఆఫ్ పెంటికల్స్ హై ప్రిస్టెస్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మనీ మైండెడ్ పర్సన్ అనమాట. ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తే మంచి వాళ్ళు అవుతారు, అండ్ మీరు పట్టించుకోకపోతే మీతో అవసరం నాకేంటి అన్నట్టు అనుకుంటారనమాట. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఈ పర్సన్ స్టక్ ఎనర్జీ అండి. వాళ్ళు మూర్ఖులు అనమాట. వాళ్ళు నచ్చినట్టు ఉంటారు, ఇదిగా ఉంటారు అంతే. మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీ అనేది ఉంచుతారు. జరిగే సిచ్యువేషన్స్ అంతే. ఈ పర్సన్ తోటి మీరు కనెక్ట్ అయి ఉంటారు కానీ వీరి వల్ల మీరు సంతోషంగా అనేది తక్కువ అనమాట. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి చూడండి. సోర్స్ ఎనర్జీ ఇప్పుడు ఈ పర్సన్లో మీ లైఫ్లోకి వస్తే మారారు అని చూసేవాళ్ళు అనుకుంటారు కానీ రిలేషన్షిప్ పరంగా ఇదిగోండి బాగానే ఉన్నారు అనుకుంటారు కానీ చూసే వాళ్ళకి బాగున్నారు అనుకుంటారు కానీ మీరైతే బాగోరండి. లైఫ్ అనేది సడన్గా చేంజ్ అవటం. ఈరోజు ఇంతలా చెప్తున్నాను, మిమ్మల్ని భయపెడుతున్నాను అనుకోవద్దు. మీకు ఈ రీడింగ్ డిజైనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే లైట్. ఎందుకంటే మనం ఎనర్జీస్ బట్టి రీడింగే తీస్తాను కదా. ఇలా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కానీ వీడియో చేసే ముందు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి, అడ్జస్ట్ అవ్వండి. నాకు తప్పదు, మీకు తప్పదు. సో ఇలా మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు మరి ఈ రీడింగ్ నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయమని కూడా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే మీరు బాధపడితే లైక్ చేయమంటారా? ఈ వీడియోకి నేనేమి అడగనండి, ఫ్లోలో వచ్చేసింది. సో ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో ఈ వీడియో అన్నది, ఈ రీడింగ్ అన్నది యాక్యురేట్గానే చెప్పానండి. మీకు ఇది రిజనెట్ అయితేనే తీసుకోండి, లేదంటే ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవ్వండి. ఎక్కువ సీరియస్ అవ్వద్దు, సీరియస్గా తీసుకోవద్దు. కొంచెం మీ పర్సన్ పద్ధతి తెలుసు, ప్రవర్తన తెలుసు. ఇక్కడ ఎవరికైతే ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయో జరిగేవి ఇవేనండి, జరుగుతున్నవి ఇవే. కొంచెం మీ వైపు మాట్లాడతారు, మళ్ళీ మీ వైపు ఇలా అవతల వాళ్ళ మాటలు చెప్తున్నారని ఇలా ఇదవుతారు. ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.